హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు వాణీస్ కిచెన్లో తల్లపకట్టి బిర్యానీ చాలా బాగుంటుంది. మన రెగ్యులర్గా చేసుకునే బిర్యానీస్ కంటే ఇలాగ వెరైటీ బిర్యానీస్ చేసుకొని చూడండి. ఇది తమిళనాడులో చాలా స్పెషల్ అండి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళేప్పుడు ముందుగా మనం దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలికలు, అనాస పువ్వు, లవంగాలు, జాపత్రి అండ్ సోంపు ఇందులో కంపల్సరీ అండి. అలాగే మిరియాలు, 2 స్పూన్లు ధనియాలు, జీలకర్ర, గుప్పెడు జీడిపప్పు, 2 బిర్యానీ ఆకులు వేసి పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకొని, నేనైతే ఒక 7-8 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అలాగే వెల్లుల్లిపాయలు అండ్ 2 ఇంచులు అల్లం, కొంచెం పుదీనా, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇది కూడా చేసి పక్కన పేస్ట్ చేసుకోవాలి. పౌడరు పేస్ట్ రెడీ అయినాక ఒక వెడల్పాటి బాండలు తీసుకొని దాంట్లో అంటే అడుగు మందంగా ఉండాలి. మందంగా ఉన్న దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని షాజీరా వేసుకున్నాను. అలాగే ఇలా సాంబార్ ఉల్లిపాయలు అండి, చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఈ బిర్యానీలో కంపల్సరిగా ఉండాల్సినవి. అందులో తమిళనాడు వంటలు అంటే కంపల్సరిగా వాళ్ళు ఈ ఆనియన్స్ యూజ్ చేస్తారు. ఇవి ఘాటు ఎక్కువగా ఉంటాయి. సో ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్, మన ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి అన్నీ కలిపి చేసిన పేస్ట్ అండి. బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ వేయించినప్పుడే ఈ పచ్చదనం అంతా పోతుంది. సో కొత్తిమీర, పుదీనా అంతా కూడా మంచి ఫ్లేవర్ అయితే వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అలాగే ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి. చూసారా, కొంచెం ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉంది. అండ్ అందులోనే ఈ ఆనియన్స్ కూడా వేగుతూ ఉంటాయి. ఈ ఆనియన్స్ బాగా స్మాష్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనకి రైస్లో అక్కడక్కడ ఆనియన్గానే తగులుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే ఇట్లా మనం వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఆ పౌడర్ కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. పౌడర్ అడుగు పడుతుంది అని అనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసుకోండి. ఈ వాటర్ వేయటం వల్ల మాడకుండా ఉంటుంది. లేదు అంటే డ్రై అయిపోయి అడుగు పట్టుకుంటుంది. అడుగు పట్టుకున్నప్పుడు మన బిర్యానీ ఉడుకుతున్నప్పుడు కిందన అంటుకుపోతుంది. సో వేగుతున్నప్పుడు అడుగు పడుతుంది అని ఏమన్నా అనిపిస్తే మళ్ళీ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చూసారా, ఆయిల్ ఇక్కడ కూడా సెపరేట్ అయిపోతుంది. ఆయిల్ చూసారా ఎట్లా వచ్చిందో, అలా వచ్చేంత వరకు కూడా మనం ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరిగిన ఒక టమాటో, కొంచెం పెద్ద టమాటో తీసుకున్నానండి. ఆ పెద్ద టమాటోనైతే ఇందులో ఇలాగా మగ్గించుకునేంత వరకు కూడా వేయించుకోవాలి. సో కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. టమాటో అయితే అంత స్మాష్ అయిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బిర్యానీలో అక్కడక్కడ టమాటో ఉన్నా కూడా బాగుంటుంది. ఈ పచ్చిదనం పోయేంత వరకు కూడా మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఈ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం ఉడికేటట్టు పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. కొంచెం ప్రాసెస్ ఎక్కువే కానీ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బిర్యానీలు అంటేనే ప్రాసెస్ కదా. సో ఇప్పుడు ఒక 1/2 కప్పు కర్డ్ తీసుకున్నాను. ఈ కర్డ్ కూడా వేసేప్పుడు ఫ్లేమ్ అయితే చాలా లోగా ఉండాలి. అలా అయితేనే పెరుగు విరగకుండా ఉంటుంది. పెరుగు కూడా బాగా బాయిల్ అయింది అనుకునేప్పుడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని దీంట్లోనే కొంచెం కారం కూడా వేసుకోండి. యాక్చువల్గా కారం ఎక్కువగా వేసుకుంటేనే ఈ బిర్యానీలు కొంచెం స్పైసీగా అనిపిస్తుంది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాము. మీరు ఒక్కసారి ఆలోచించి మీ ఇంట్లో ఎంత సరిపోతుంది అనేది దానికి తగ్గట్టు మీరు కారం అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి అలాగా కలిపేసుకోండి. యాక్చువల్గా ఈ బిర్యానీల్లో అయితే మనకి వాళ్ళు అరిటాకుల్లో కానీ లేకపోతే మన విస్తరాకుల్లో కానీ కట్టి ఇస్తారండి. అక్కడ వడ్డించేప్పుడు కూడా అలాగే వడ్డిస్తారు. చాలా బాగుంటుంది వేడిగా ఇచ్చినప్పుడు. ఇప్పుడైతే నేను ఒక 1/2 కిలో అయితే చికెన్ తీసుకుని యాక్చువల్గా ఒక 1 కిలో వరకు తీసుకోవచ్చు. 1 కేజీ రైస్ అయితే నేను ఒక 1/2 కిలో రైస్కి చేస్తున్నాను, అందుకనే నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి పట్టేటట్టు కలుపుకోండి. మొత్తం చికెన్ అంతా కూడా పట్టుకోవాలి ఈ స్పైసెస్ అంతా కూడా. సో ఇట్లా నిదానంగా దానికి ఒత్తి పెట్టి ఒక్క 10 నిమిషాలు బాయిల్ చేయండి. ఎందుకంటే చికెన్ అంతా కూడా అందులోనే బాయిల్ అయిపోవాలి. చూసారా, ఒక కర్రీ లాగా ఎలా ఫామ్ అయిపోయిందో. అసలు నా కిచెన్ అంతా గుమ్మలాడుతుందండి. మా అబ్బాయి అయితే అటు ఇటు తిరిగేస్తున్నాడు. ఎప్పుడు కుక్ చేస్తావు, ఎప్పుడు అయిపోతుంది అని చెప్పి. యాక్చువల్గా ఇది వాడి రిక్వెస్ట్ మీదే చేశాను. నేను చేయటం కూడా ఫస్ట్ టైమే, బట్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను అనమాట ఎలా ఉంది అనేది.
తినటం అయితే నేను చాలాసార్లు తిన్నానండి. నేను 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో నేను యాక్చువల్గా మనం బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోస్తాము. అలాగే ఈ చిట్టుముత్యాల రైస్కి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ రైస్ వేస్తాము. 2.5 తీసుకున్నాను కనుక 5 వేసుకోవాలి. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించండి. ఏంటి అంటే మనం ఆల్రెడీ కర్డ్ కొంచెం వాటర్ అట్లా వేసాం కదా, నేను ఒక 1/2 గ్లాస్ తగ్గించానండి. అంటే 4.5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఇలాగ ఒక 7-8 నిమిషాలు బాయిల్ అయితే మొత్తం చికెన్ బాయిల్ అయిపోతుంది, స్పైసెస్ అన్నీ బాయిల్ అయిపోతాయి. వాటర్ అయితే ఇలాగా బాయిలింగ్ పాయింట్కి వచ్చినప్పుడు వాటర్ మనం ఇప్పుడు 1 అవర్ నానబెట్టుకున్న చిట్టుముత్యాల రైస్ అయితే ఇందులో వేసుకున్నానండి. బాగా వాష్ చేసి మనం ఒక 1 అవర్ నానబెట్టుకుంటే కనుక రైస్ చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే చిట్టుముత్యాల రైస్ మనకి బిర్యానీ రైస్ లాగా, అంటే లైక్ బాస్మతి రైస్తో చేసినట్టుగా పొడి పొడిగా అయితే రాదు. ఈ బిర్యానీకి అదే స్పెషల్. సో కింద నుంచి ఒక్కసారి కలిపేసేయండి. చెప్తున్నాను, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా బాగుందండి. మా ఇంట్లో అయితే ఎంత ఇష్టంగా తిన్నారంటే అంత ఇష్టంగా తిన్నారు. దీనికి వేరే కర్రీస్ ఏమీ చేసుకోక్కర్లేదు. అవసరం అయితే బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని రైతా పెట్టుకొని తినేయచ్చండి. యాండోయ్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వెరైటీ వీడియోస్ మీకు ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అబ్బా, నాకైతే ఎప్పుడెప్పుడు తింటానా అనిపిస్తుంది. యాక్చువల్గా మీకు ఒక విషయం తెలుసా, నేనైతే బిర్యానీ ఒకేసారి ప్లేట్లో పెట్టుకొని తిననండి. ఇట్లా అవుతున్నప్పుడే కొంచెం కప్లో పెట్టుకొని తింటాను, అంతే. నాది ఫినిష్ అయిపోతుంది. నాకు అదే ఇష్టం. లాస్ట్లో ఏంటంటే ఒక నిమ్మకాయ అయితే రసం తీసి వేసుకున్నాను. తీసుకొని వేసాక శుభ్రంగా కలిపేసేయండి. కలిపేసి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు అయిపోయిన తర్వాత, అంటే అది కూడా లో ఫ్లేమ్లో పెట్టండి. అయిపోయింది అనుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి. అలా వదిలేసేప్పుడే మనకి రైస్ అనేది ఈక్వల్గా బాయిల్ అవుతుంది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? ఇలా ఉంటుందండి బిర్యానీ అనేది. మీరు కూడా సండేస్ వస్తే ఇలాంటివి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయండి. మా అబ్బాయి అయితే చాలా చాలా ఇష్టంగా అడిగిన బిర్యానీ అండి. సో మీ అందరి కోసం చేసి చూపిద్దామని నేను ట్రై చేశాను. మీరు కూడా చేయండి. చాలా చాలా బాగుంది. మీరు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.